గురించి నేర్చుకుందాం. సెబీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల ఫామ్ అయింది. తర్వాత స్టేట్యూటరీ బాడీ కూడా అయ్యింది. అమెండ్మెంట్స్ 1999 2014లో చేశారు. ఇది సెర్చ్ అండ్ సీజర్ చేయొచ్చు, ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు, అరెస్ట్ అండ్ డిటెన్షన్ కూడా చేయొచ్చు. బోర్డులో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్ ఉంటాడు, ఆర్బీఐ నుంచి ఒక ఆఫీసర్ ఉంటాడు, యూనియన్ గవర్నమెంట్ నుంచి 2 ఆఫీసర్స్ ఉంటారు, ఇంకా 5 మెంబర్స్ అపాయింటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. ఇది అన్నట్టు. సో ఒక చైర్మన్, ఆర్బీఐ ఆఫీసర్ ఒకరు, యూనియన్ గవర్నమెంట్ నుంచి 2 ఆఫీసర్లు, 5 మెంబర్స్ అపాయింటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ headed by cabinet secretary. ఉంటుంది. ఏమేమి రెగ్యులేట్ చేస్తుంది అంటే సెబీ రెగ్యులేట్స్ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే బాండ్, షేరు, ఐపీఓ, ఈటీఎఫ్, రిట్, ఇన్విట్స్ ఇవన్నీ. యూజింగ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ SCR Act, Regulation Act 1956 regulates places అంటే డిపాజిటరీస్ కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బ్రోకర్ని కానీ, ఫండ్ మేనేజర్ అందరినీ రెగ్యులేట్ చేస్తుంది. ఏదైనా కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ 100 crore పైన ఉంటే దాన్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ అపీల్ ఎక్కడంటే సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ SAT, దాని తర్వాత సుప్రీంకోర్ట్. సేమ్ SAT ఆల్సో ఇయర్స్ అపీల్స్ అగెన్స్ట్ ద ఆర్డర్స్ ఇష్యూ పాస్డ్ బై సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్. దీని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సేమ్ SAT ఆల్సో ఏమి ఇయర్ చేస్తుంది అంటే అగెన్స్ట్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రెండోది కూడా చేసేది సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్. ఈ రెండు ఫస్ట్ IRDAI, FPFRDI, ఇంకా సెబీ, ఈ 3. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి SATకి వెళ్తే SAT నుంచి సుప్రీంకోర్టుకి. సెబీ యాస్ ఒక స్కోర్స్ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. స్కోర్స్ అని ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది కంప్లైంట్ చేయడానికి. సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. స్మార్ట్ అనేది సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్. సారథి యాప్, సెబీస్ యాప్ ఫర్ ఇన్వెస్టర్ అవేర్నెస్, SAARTHI యాప్, సారథి యాప్. ఇది సెబీస్ యాప్ ఫర్ ఇన్వెస్టర్ అవేర్నెస్. సారథి యాప్ ఎవరిది అంటే సెబీ యాప్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ అంటే ఏంటంటే బడ్జెట్ 2021లో ఏం చెప్పారంటే ఒక సింగిల్ న్యూ లా చెప్తాము సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ అని చెప్పి. సెబీ యాక్ట్ 1992, డిపాజిటరీస్ యాక్ట్ 1996, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956, గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2007 ఇవన్నీ మర్జ్ చేస్తామని. సెబీ ఇన్వెస్టర్ చార్టర్ అంటే ఏంటంటే ఒక సిటిజన్ చార్టర్ అంటే ఏందో ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అందులో ఏమేమి ఈ వర్క్ కావాలంటే ఇక్కడికి పోవాలి ఇలా అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మనకు చార్టర్ అంటే అదే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే వీరి దగ్గరికి వెళ్ళు, ఎన్ని రోజులు ఇస్తాడు, ఎన్ని రోజులు వెరిఫై చేస్తాడు, ఇలా అని చెప్పి. అలా సెబీ ఇన్వెస్టర్ చార్టర్ కూడా ఉంది. ఈ చార్టర్ అన్ని ఎంటిటీస్కి, ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్కి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి, ఇంకా వీళ్ళందరికీ ఉంటుంది అన్నట్టు. సెబీ చార్టర్ వల్ల ఇన్వెస్టర్ రైట్స్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎంటైటిల్ టు ప్రియర్ ట్రీట్మెంట్ ఫ్రమ్ సెబీ అండ్ ఇట్స్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. అంటే ఇన్వెస్టర్స్ని టార్చర్ చేయకుండా అలా చేయాలన్నట్టు. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కంప్లైంట్ రిజల్యూషన్ ఫ్రమ్ సెబీ స్కోర్స్ పోర్టల్లో ఒక టైంలో ఏమైనా కంప్లైంట్ చేస్తే దాన్ని టైం సాల్వ్ చేయాలి. స్కోర్స్ పోర్టల్లో కంప్లైంట్ చేస్తే సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఉంటాయి కదా, అవి అన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఒక్కొక్క కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఎంతసేపు అయిందో అది డిస్ప్లే చేయాలి. సెబీ చార్టర్లో ఇన్వెస్టర్స్ రైట్, ఇన్వెస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి ఇన్వెస్టర్ వాళ్ళ డిమాట్ పాస్వర్డ్ కానీ ఎవరితో షేర్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసే ముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. ఇన్వెస్టర్స్ ఎన్ని ఫీజెస్ ఉంటాయి అవన్నీ చదవాలి, ఇలా కూడా చెప్తారు. క్రిటిసిజం ఏంటంటే చార్టర్ అనేది ఒక రిఫరెన్స్ గైడ్ లాగానే ఉంది.
లీగల్ బైండింగ్ లేదు, అంటే మనం ఎవరైనా కంప్లైంట్ సాల్వ్ చేయకపోతే కోర్టుకి వెళ్ళడానికి అట్లా లేదన్నట్టు. సెబీ కుడ్ నాట్ ప్రివెంట్ మన స్కామ్స్ అవన్నీ జరుగుతున్నాయి మనకు. బ్రోకర్ డిమాట్ స్కామ్, IL&FS క్రైసిస్, కార్వి బ్రోకర్ స్కామ్, ఇవన్నీ సెబీ కనపడట్లేదు ఇది అన్నట్టు. కాకపోతే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి సెబీ చార్టర్ వల్ల. సెబీ ఎందుకు ఎందుకు ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెంచాలి అంటే, షేర్ మార్కెట్ స్కామ్స్ వల్ల ఏమవుతుంది అంటే పబ్లిక్ ఆర్డినెన్స్ అన్నీ లాస్ అవుతున్నవి. దానివల్ల ఏమైందంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఉందన్నట్టు. ఇంకా అట్లా ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళని ఇన్వెస్టర్స్ లాస్ అయితే వాళ్ళు ఇంకా మార్కెట్లో పెట్టరు, గోల్డ్కి, రియల్ ఎస్టేట్కే పోతారు. అది మనకు ఎకానమీకి మంచిది కాదు. Also don't participate in capital market. Companies will have to approach the banks to get more loans. But banks lending capacity is limited. More retail investor capital market లో పెడితే ఫైనాన్స్ క్యాపిటల్ మార్కెట్ డీపెనింగ్ అవుతుంది, జాబ్లు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నట్టు. మెజర్స్ టు ఇంక్రీజ్ రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్. 25% పబ్లిక్ హోల్డింగ్ ఇన్ గవర్నమెంట్ కంపెనీస్, అంటే గవర్నమెంట్ హోల్డింగ్ ఉంటుంది కదా పిఎస్యూ, దాన్ని తగ్గిస్తే అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఒకటి ఉంటుంది అన్నట్టు. సెబీ దాన్ని రిఫార్మ్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు హర్షద్ మేహతా స్కామ్ తెలుసు, కేతన్ పరేఖ్, ఆ స్కామ్స్ కూడా తెలుసు. వాళ్ళందరూ బ్యాంక్స్ నుంచి మనీ తెచ్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అంత స్కామ్ చేశారన్నట్టు ఇది అన్నట్టు. నెక్స్ట్ T+1 సెటిల్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ T+2. T+1 అంటే ఏంటంటే ఒక రోజులోనే సెటిల్మెంట్ అవ్వాలి ఇది అన్నట్టు. ఇది బద్లా సిస్టమ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అంటే బయింగ్ ఆఫ్ షేర్స్ యూజింగ్ బారోడ్ మనీ అండ్ మేకింగ్ ప్రామిసెస్ టు క్యారీ ఫార్వర్డ్ ద సెటిల్మెంట్ ఫర్ అప్ టు 72 days. స్కామ్స్టర్స్ అది మిస్యూజ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అంటే ఏం లేదు, షేర్స్ అప్పు తీసుకున్న డబ్బులతో షేర్ కొనుక్కొని ప్రామిస్ చేస్తారు అన్నట్టు, మీకు ఈ డబ్బు కొన్ని రోజులు 72 daysలో ఇస్తాము అని చెప్పి. ఇది క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్. కాకపోతే దీనివల్ల చాలా స్కామ్స్ అయినాయి అన్నట్టు. సో సెబీ అది మానేసింది 2001లోనే. T+2 సిస్టమ్ ఇచ్చింది. T+2 రోలింగ్ సెటిల్మెంట్ సిస్టమ్. ట్రేడ్ అయిపోయిన 2 working daysలోనే బయ్యర్ డబ్బులు ఇవ్వాలి, సెల్లర్ షేర్ ఇచ్చేయాలి. ఇది సెటిల్మెంట్ సైకిల్ అనేది టైం పీరియడ్ విత్ ఇన్ విచ్ స్టాక్ ఎక్స్చేంజ్ టు సెటిల్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు T+2 వాడుతున్నాము, T+1 చేయాలని అనుకున్నారు, చేసేసారు. అంటే 1 day ఆఫ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడే మనీ ఇటు పోవాలి, షేర్స్ అటు పోవాలి అని చెప్పి. అది ఫారిన్ ఇన్వెస్టర్స్ అన్హ్యాపీ డ్యూ టు టైమ్ జోన్ క్రియేటింగ్ ఆపరేషనల్ ఛాలెంజెస్. ఇది వల్ల కొన్ని ఉన్నాయి అన్నట్టు. బెనిఫిట్స్ ఏంటంటే స్పెక్యులేషన్ కానీ వొలటిలిటీ వల్ల కొంచెం మంచిగా ఉంటుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే దీన్ని డబ్బా ట్రేడింగ్, బకెటింగ్ ట్రేడింగ్, బాక్స్ ట్రేడింగ్ కూడా అంటారు. అంటే ఎప్పుడైతే ఇన్వెస్టర్ చేస్తాడో వాడికి ఇన్సైడ్ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకొని మ్యానిపులేట్ చేస్తాడు. డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటంటే షేర్ ట్రేడ్ ఒక్కర్ సెట్ స్టాక్ ఎక్స్చేంజ్ లింక్డ్ విత్ డిమాట్ అకౌంట్స్. డబ్బా ట్రేడింగ్ ఎక్కడవుతుంది అంటే అన్ని లెడ్జర్స్లో కానీ అట్లా అవుతుంది అన్నట్టు. ఎవరైనా బ్రోకర్ వాడు బుక్స్లో అలా జరుగుతుంటుంది. అవి రియల్ డిమాట్ అకౌంట్లో లేకుండా ఉండొచ్చు. ఇన్వెస్టర్ ఇక్కడ స్కామ్ జరగవచ్చు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే కంపెనీ ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసుకొని దాన్ని ప్రైస్ పెరిగేటప్పుడు అట్లా అన్నట్టు. ఇల్లీగల్ ఇది కూడా ఇండియాలో. సెబీ రిక్వైర్ స్టాక్ ఎక్స్చేంజెస్ టు అండ్ కమోడిటింగ్ ఎక్స్చేంజెస్ టు సెటప్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది ఒకటి పెట్టాలి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్లో ఇన్వెస్టర్స్ నాన్ స్పెక్యులేటివ్ టైప్ ఆఫ్ లాసెస్ ఉంటాయి కదా, దాన్ని కవర్ చేయడానికి. ఒకవేళ పార్టీ కూడా డెలివర్ చేయకపోతే షేర్స్ కొన్ని కోర్టు కేసెస్ వల్ల ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. ఆల్గో ట్రేడింగ్, కోలొకేషన్. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్ని ప్రోగ్రామింగ్ వాడి కొంత ట్రేడ్ చేస్తారు, దానివల్ల మ్యానిపులేషన్ అవుతుంది. కంప్యూటర్ మనకన్నా ఫాస్ట్ చేస్తుంది కదా. వైల్ సెబీ బ్యాన్ చేయలేకపోయినా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కోలొకేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఆఫీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ పక్కనే ఉండేదానికి. కోలొకేషన్ వల్ల ఏమంటే స్పీడ్గా అవుతుంది అన్నట్టు ఇది అన్నట్టు.